భాగ్యనగర్ శ్రీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా మనం నల్లపోచమ్మ ఆలయానికి వచ్చినాం. మన పొన్న వెంకటరమణ చైర్మన్ అన్నగారిని అడిగి తెలుసుకుందాం. రేపటి ఏర్పాట్లు ఎట్లున్నాయి అన్న? గత ఎన్నడూ కూడా పాత బస్సులో ఈ బోనాల ఉత్సవాలకు ఏదైతే పూజలు మా దేవాలయంలో జరిగినాయి, పాత బస్సులో ఏ దేవాలయంలో కూడా జరిగినాయి. 9 రోజుల పాటు చండీ యాగం చేసినాం. ప్రతిరోజు చండీ యాగం, ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, సుగంధ ద్రవ్యాలతోని పంచామృతాలతోని అమ్మవారికి అభిషేకము చండీ యాగం చేయడం జరిగింది. సాయంకాలం శ్రీచక్ర అభిషేకము, కుంకుమార్చన, 4 వేదాలకు సంబంధించిన పారాయణం చేయడం జరిగింది. రేపటి కార్యక్రమం పాత బస్సులో ఏ దేవాలయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రియల్ పువ్వులను వేసి అలంకరించలేరు. మా దేవాలయంలో దాదాపు 10 కుంటల పైగా పువ్వులతోని దేవాలయం అంతా కూడా పూర్తిగా గింత గోడ కనిపించకుండా పూర్తిగా డెకరేషన్ చేయడం జరుగుతుంది. అమ్మవారిని మీరు దేవాలయానికి వస్తే ఒక పూల తోటలకు వచ్చినట్టు ఉంటుంది. అమ్మవారిని చూస్తే ఒక పువ్వుల తోటలో, ఒక పండ్ల తోటలో ఉన్నట్టు ఉంటుంది. బ్రహ్మాండమైన అలంకరణ ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి పూజలు ఉంటాయి. చాలా మీరు ఏం కోరుకునే తల్లి. రండి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి, అమ్మవారికి మీ కష్టాలు చెప్పుకోండి. అంత మంచి జరుగుతుంది. అందరు మంచిగా ఉండాలి. లోక కళ్యాణం కొరకే 9 రోజుల పాటు ప్రతిరోజు చండీ యాగం నిర్వహించడం జరిగింది. చూసిరు కదా, ఇంత విశిష్టంగా పూజలు నిర్వహిస్తున్న మన పొన్న వెంకటరమణకి నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. అలాగే రేపు లాల్ దర్వాజాకు వస్తున్న ప్రతి ఒక్క భక్తులు మన నల్లపోచమ్మ ఆలయానికి రండి, ఆ అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్.